ఏపీలోని అనంతపురం జిల్లా నుంచి ఉపాధి కోసం హైదరాబాద్కు వచ్చిన పుల్లయ్య కొద్ది రోజుల కాలంలోనే చిట్టి వ్యాపారిగా మారాడు. ఏళ్ల తరబడి చిట్టీలు నిర్వహిస్తూ చివరకు 100 కోట్లతో పరారయ్యాడు. దీంతో 700 మందికి పైగా బాధితులు అతడి ఇంటి వద్దకు చేరుకొని కన్నీరు కారుస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన మోసం. పైసా కూడబెట్టి చిట్టి వేసే వారికి ఒక హెచ్చరిక కూడా. కొన్నేళ్లుగా చిట్టి వ్యాపారం చేస్తున్న ఓ వ్యక్తి సడన్ గా తన వద్ద ఉన్న 100 కోట్లకు పైగా సొమ్ముతో ఉడాయించి షాక్ ఇచ్చాడు. దీంతో ఈ విషయం తెలిసి చిట్టి వేసుకున్న బాధితులు లబోదిబోమంటున్నారు. అయ్యో ఎంత పని జరిగిందే అంటూ మహిళా బాధితులు కన్నీరు మున్నీరు అవుతున్నారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం పుల్లయ్య భూలక్ష్మి అనే దంపతులు ఏపీలోని అనంతపురం జిల్లా యాడికి మండలం చందన లక్ష్మీపల్లి గ్రామానికి చెందినవారు. వీరు ఉపాధి కోసం 18 ఏళ్ల కిందట హైదరాబాద్ నగరానికి వచ్చి బీకేగూడ రవీంద్రనగర్ కాలనీ సమీపంలోని సి టైంపు కాలనీలో ఉంటున్నారు. ఇక పుల్లయ్య పెద్దగా చదువుకోలేదు. దీంతో కొన్ని నెలలు అడ్డా కూలిగా పనిచేశారు. అలా అక్కడ చాలా మందితో పరిచయం పెంచుకున్నాడు. ఆ పరిచయాలతో కూలీ పని మానేసి చిట్టి వ్యాపారం మొదలుపెట్టాడు. అలా దాదాపు 15 ఏళ్లుగా చిట్టీల వ్యాపారాన్ని పుల్లయ్య నిర్వహిస్తున్నాడు. సుమారు 5 లక్షల నుంచి 50 లక్షల వరకు చిట్టీలను నిర్వహించేవాడు. ఈ క్రమంలోనే నగరానికి కొత్తలో చిన్న గుడిసెలో ఉండే పుల్లయ్య ఇంద్రభవనం లాంటి ఇల్లు కట్టేశాడు. అదే సమయంలో తన వద్ద చిట్టి వేసిన వారికి డబ్బులు ఇచ్చేవాడు కాదు. అధిక వడ్డీ ఆశ చూపి తన వద్దే ఉంచుకొని మళ్ళీ వాళ్ళతోనే కొత్త చిట్టి వేయించేవాడు. సర్లే చాలా ఏళ్లుగా చిట్టి వేస్తున్నాం కదా, ఎప్పుడు ఏ సమస్య రాలేదనే ఉద్దేశంతో బాధితులకు కూడా అనుమానం రాలేదు. అది మాత్రమే కాకుండా తెలిసిన వారి వద్ద నుంచి సైతం అధిక వడ్డీకి కోట్ల అప్పు చేశాడు. అందిన సమాచారం ప్రకారం దాదాపు 2000 మంది పుల్లయ్య వద్ద చిట్టీలు వేసినట్లు తెలిసింది. ఇక చిట్టి వేసిన వారి ఒత్తిడి ఎక్కువ కావడంతో ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీలోపు డబ్బులు ఇస్తానని పుల్లయ్య నమ్మించాడు. ఈలోపే ఫిబ్రవరి 21వ తేదీన ఫ్యామిలీతో కలిసి ఉడాయించాడు. ఈ విషయం తెలిసి దాదాపు 700 మందికి పైగా బాధితులు పుల్లయ్య ఇంటి వద్దకు చేరుకొని కన్నీరు పెట్టుకున్నారు. ఇలా బాధితుల లెక్కబట్టి చూస్తే పుల్లయ్య దాదాపు 100 కోట్లకు పైగా సొమ్ములు చెల్లించకుండా పారిపోయినట్లు తెలుస్తుంది. వీరు మాత్రమే కాకుండా ఇంకా చాలా మంది బాధితులు ఉన్నట్లు సమాచారం. చూశారు కదా, మన సమాజంలో ఇలాంటి వారు ఎంతో మంది ఉన్నారు. మీరు కూడా ఇది గమనించుకొని జాగ్రత్తగా ఉంటారని సూచిస్తున్నాను. మరెన్నో ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన సిగ్నల్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.